ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐటీపీబీ అనమాట. 200 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో కానిస్టేబుల్ పాయనీర్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మన ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 12th August 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇచ్చి 10th September 2024 మిడ్ నైట్తో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్ కార్పెంటర్ మేల్ ఫీమేల్ ఉన్నాయన్నమాట. బోత్ 71 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే కార్పెంటర్ ప్లంబర్లో మేల్ అండ్ ఫీమేల్ 52 దాకా ఉన్నాయి. అలాగే మాసన్ సంబంధించి మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట, దానికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ 64 దాకా ఉన్నాయన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఒక 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నిటికీ సంబంధించి మనకి 10th క్లాస్తో పాటు ఒక సంవత్సరం ఐటీఐ కోర్స్ అయితే ఉండాలన్నమాట. కార్పెంటర్లో కానీ ప్లంబర్ లేదంటే మాసన్ లేదంటే ఎలక్ట్రీషియన్కి ట్రేడ్కి సంబంధించి. ఇంకా ఏజ్కి సంబంధించి ఇక్కడ 18 to 23 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 dates మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 11th September 2001 అలాగే 10th September 2006 అనమాట. దీనికి అదనంగా SC ST వాళ్ళకి ఒక 5 years, OBC NCL వాళ్ళకి ఒక 3 years, ఇవన్నీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకా హైట్కి సంబంధించి మనకి మినిమం హైట్ వచ్చేసరికి 170 centimeters అనమాట. 170 centimeters ఫర్ మేల్, 157 centimeters ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అనమాట. అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి. ఇంకా 80 centimeters చెస్ట్ అయితే ఉండాలి, 5 centimeters ఎక్స్పాండబుల్ అయితే అవ్వాలన్నమాట. ఇంకా ST క్యాండిడేట్స్ అంటే షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్కి మేల్కి 162.5 అలాగే ఫీమేల్కి 150 centimeters అయితే సరిపోతుంది. అలాగే మనకి ఐసైట్ కూడాను ఇవన్నీ కూడాను 6/6, 6/9 ఆ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫీజుకి సంబంధించి SC ST అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్ అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి SC STకి అలాగే వీళ్ళందరికీ ఫీజు అయితే లేదనమాట. జనరల్ కేటగిరీ UR OBC అలాగే EWS క్యాండిడేట్స్ 100 rupees అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. డైరెక్ట్గా లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ ID అలాగే ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లేదంటే రిజిస్టర్డ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఈమెయిల్ ID సేమ్ ఈమెయిల్ ID ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ వాడు జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని అదైతే ఇక్కడ మనం ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రెస్టోర్ చేసుకునే పర్పస్ కోసం ఇంకా క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డ్. ఇక్కడ మనం గతంలో పెట్టినటువంటి అప్లికేషన్ హిస్టరీ అయితే వస్తుంది అనమాట. ఇటు సైడ్ డౌన్లోడ్ అప్లికేషన్స్ అని. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ యాక్టివ్ అప్లికేషన్ ఫామ్స్ అనమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ కానిస్టేబుల్ పాయనీర్ అలాగే కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ అలాగే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యాక్టివ్లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే సబ్ ఇన్స్పెక్టర్, హిందీ ట్రాన్స్లేటర్, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఇవన్నీ అయితే లైవ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొదట ప్రొఫైల్ డీటెయిల్స్ అన్న దీని మీద క్లిక్ చేసి మొదట ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబరు అలాగే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ ఇవన్నీ వచ్చాయి అనమాట ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను గతంలో ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. మీరైతే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తే మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్లో కంట్రీ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇంకా టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి అనమాట. మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ, ముస్లిం అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఒకటి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, మీకు ఏదైనా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక రిప్రజెంటేటివ్ స్టేట్, కంట్రీనా, ఇంకా యూనివర్సిటీ లెవెల్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకో. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు వచ్చేస్తే కిందకి రావాలన్నమాట. ఇక్కడికి ఇలా వచ్చేస్తే ఇక్కడ మెట్రికులేషన్ అని ఉంటే అవన్నీ మీరు తీసుకోకూడదు అనమాట. ఫ్రెండ్స్ కొంచెం కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ మెట్రికులేషన్ విత్ ఐటీఐ, మాసన్, అలాగే ఎలక్ట్రీషియన్, అలాగే పైకి వచ్చేస్తే మెట్రికులేషన్ మరి రికగ్నైజ్డ్ బోర్డు 1 year సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ అని ఉందన్నమాట. ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ప్లంబర్, కార్పెంటర్, నేను కార్పెంటర్, ప్లంబర్, మాసన్, ఎలక్ట్రీషియన్ మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించింది అయితే తప్పనిసరిగా అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వేరే మనకి మెట్రికులేషన్ అవనేది మనం తీసుకోకూడదు. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాం ఆ పోస్ట్కి మాత్రమే మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ చదువుకున్నారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది దీని మీద క్లిక్ చేసి అదైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అలాగే మేటర్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, డైవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ SC, ST, UR ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇక్కడ ఇవైతే ఉన్నాయేమో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ITBB వాళ్ళు అయితే తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ PSC అన్ఎంప్లాయిడ్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1989 మధ్య నివసించి ఉంటే ఈ ఆప్షన్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఈ యొక్క డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ అనమాట. ఈ యొక్క రైడ్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకోవాలి. ఇంకా గుజరాత్ రైడ్స్ విక్టిమ్స్ అయితే ఈ 3 ఆప్షన్. ఈ 3 సంబంధించిన వాళ్ళైతే ఎటువంటి మనకి సంబంధం లేకపోతే వాడితే లాస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కిందకి వచ్చేస్తే ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ అంటున్నారు, అయితే అవసరం అయితే లేదు. ఆర్ యూ రిసీవ్డ్ MBBS ఇది కూడా మనకు సంబంధం లేదనమాట. సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. 30 to 100 KB మధ్య. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 50 to 30 KB మధ్య అనమాట. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ డిక్లేర్ అనేది దీని మీద టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రం మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో అప్లై అని మీకు హైలైట్ అయితే అవుతుంది అనమాట. సపోజ్ మీరు మాసన్ అయితే మాసన్ హైలైట్ అవుతుంది. అలాగే ఇక్కడ పైనీర్లో ఇంకా ప్లంబర్ ఉంది, కార్పెంటర్ ఉంది. అవన్నీ నేనైతే ఎలక్ట్రీషియన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎలక్ట్రీషియన్కి గ్రీన్ కలర్లో అయితే వచ్చిందనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది. ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు వస్తుంది, లేని వాళ్ళకి 0 ఫీజు అని వస్తుంది అనమాట. అప్లై 0 ఫీజు అప్లికబుల్ అని వస్తుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. ఐ అగ్రీ అనాలన్నమాట. నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, దీని మీద కూడా క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇలా వచ్చింది రిఫండ్ క్యాన్సిలేషన్ పాలసీ వచ్చింది అనమాట. మీకు పేమెంట్కి సంబంధించి ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం ఇక్కడ ఐ అగ్రీ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అనే బటన్ వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.